సాయుధ మావోయిస్టులు పెద్ద సంఖ్యలో 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుందని సమాచారం. 100 మందికి పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవనుండగా వారిలో PLGA క్యాడర్తో పాటు అగ్రనేతల అంగరక్షకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా సాయుధులు పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలవడంతో పాటు 60కి పైగా ఆయుధాలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో జనశక్తి కరీంనగర్ జిల్లా కార్యదర్శి రణధీర్ నేతృత్వంలో 46 మంది నక్సలైట్లు లొంగిపోవడమే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయినా వారంతా మిలిటెంట్లు, సానుభూతి పరులు మాత్రమే. ప్రస్తుతం లొంగిపోనున్నది మావోయిస్టు పార్టీలో కీలకమైన మిలిటరీ శిక్షణ పొందిన PLGA కేడరే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్నల లొంగుబాటు ద్వారా మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో పట్టు నిరూపించుకున్న తెలంగాణ పోలీసులు తాజాగా జరగనున్న లొంగుబాటుతో తమదైన ముద్రను సొంతం చేసుకోనున్నారు. లొంగిపోనున్న సాయుధ మావోయిస్టుల్లో పై 4 అగ్రనేతలకు అంగరక్షకులుగా వ్యవహరించిన సాయుధులతో పాటు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కేడర్ ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ, సౌత్ బస్టర్ కమిటీలకు నేతృత్వం వహించిన వారు ఉన్నారు. వీరిలో సింహభాగం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారు. ఆపరేషన్ కగార్ ఉధృతమైన నేపథ్యంలో 2024 ఆగస్టులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, దేవి సహా అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమై కీలక తీర్మానం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న మావోయిస్టు కేడర్ అర్బన్ షెల్టర్లకు వెళ్లి తలదాచుకోవాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధించిన 2026 మార్చి 31 డెడ్లైన్ గడువు ముగిసిన తర్వాత దండకారణ్యానికి తిరిగి వచ్చి తదుపరి కార్యాచరణపై సమీక్షించుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్కు వెళ్లి తలదాచుకున్నారు. అనంతర పరిణామాల్లో అక్కడి పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరోవైపు తెలంగాణలోని ములుగు, ఆసిఫాబాద్ అడవుల్లోనూ పలువురు మావోయిస్టులు రోజుల తరబడి మకాం వేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆసిఫాబాద్ అడవుల్లో 20 మందికి పైగా మావోయిస్టుల కదలికలు గుర్తించిన నిఘా వర్గాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. గ్రేహౌండ్స్ దళాలతో కలిసి కోంబింగ్ చేసిన క్రమంలో మావోయిస్టుల ఆచూకీ లభించడంతో గంటల పాటు సంప్రదింపులు జరిపిన అనంతరం వారిని లొంగిపోయేలా చేశారు. తాజాగా వారి లొంగుబాటు చూపించనున్నట్లు తెలిసింది.